గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది పాతదే. ఇది కూడా 2025లోనే జరిగింది. దీంట్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎస్బీఐ స్టాఫ్ కాలనీ అని. ఆ స్టాఫ్ కాలనీలో యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగాను ఏదైనా లేఅవుట్ వేసినప్పుడు కొంత రిజర్వ్ స్థలం కేటాయించాలి. ఆ విధంగా 11 సెంట్ల స్థలం కేటాయించారు. ఆ స్థలాన్ని కేటాయించినప్పుడు అక్కడ కాలనీకి ఒక వాచ్మెన్ పెట్టారు. అతని పేరు వజ్జు మల్లేసు. వాచ్మెన్ స్థలాన్ని కాజేసారు. ఇక్కడ కాజేయడానికి ప్రయత్నం చేశారు. ఆ వాచ్మెన్ దగ్గర 30 సంవత్సరాలు పెట్టాడు ఉన్నాడు. బాబు మేము పెద్దలు అడిగితే మేము ఇల్లు కట్టుకుంటామంటే ఆ రిజర్వ్ స్థలంలోనే 2 సెంట్ల స్థలం వరకు కూడా ఇచ్చారు. ఆ 2 సెంట్ల స్థలంలో 2 కోర్సులు కట్టాడు. 2 కోర్సులు కట్టిన తర్వాత వాడి కూతురికి ఇచ్చాడు. వాడు ఒక కోర్సులు ఇల్లు ఉంటారు. మిగతాది సుమారు ఇంకా 311 గజాల స్థలం ఉండిపోయింది. ఆ స్థలాన్ని ఏ విధంగా ఆక్రమించాలని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేయమంటే దాని మీద ఆస్ట్రేలియా తీసుకురావడం కూడా చేశారు. దీనికి ఏం చేశారంటే 11 గజాల స్థలాన్ని ఏ విధంగా ఆక్రమిస్తాడు, ఏదైనా ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి కదా, ఒక పొజిషన్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఆ పొజిషన్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి ఏమైంది, ఎవరైతే ఈ వజ్జి నాగరాజు ఉన్నాడో, మల్లేష్ కొద్దిగా ఏజ్డ్ పర్సన్, మల్లేశ్వర రాజులో మాకేం తెలియదు, యాక్టివ్ రోల్ నాగరాజు అది కొడుకు కుమారుడు కళ్యాణ్ రామే చేశాడు. ఈ నాగరాజు ఏం చేశారంటే వీళ్ళ బంధువు ఒక అతను ఉన్నాడు, తెల్లంగి లక్ష్మణరావు అని, పుత్తూరు మండలం. ఆయనకి చెప్పాడు, బ్రదరు ఈ విషయం ఉంది, దీన్ని ఇబ్బంది పెడతాను బాబు, దీన్ని ఏ విధంగా మనం రిజిస్టర్ చేయాలనుకుంటే తెల్లంగి లక్ష్మణరావు ఏం చేశారంటే, నాకు తెలియదు దీని మీద పెద్ద ఐడియా లేదు, అతనికి తెలిసిన వంబర్వల్లి శ్రీనివాసరావు అని ఒక అతను ఉన్నాడు, అతను పుత్తూరే. అతనికి చెప్తే అతను ఏం చేశాడు, ముండేటి సురేష్ అని ఉన్నాడు. ఇతను క్రియాశీలకమైన వ్యక్తి, కథ కర్త కర్మ అన్నింటికి ఇతనే కారకుడు. ఇతనిది మెట్రిక్ వలస అమదవలస మండలం. ఇతను ఏం చేశాడంటే అలాగే అన్నాడు. అప్పుడు ఎవరు తెల్లంగి లక్ష్మణరావు, శ్రీను అండ్ ఈ సురేష్, వీళ్ళ ముగ్గురు కూడా వజ్జి నాగరాజు ఇంటికి వచ్చారు. నాగరాజుకి వచ్చిన తర్వాత అక్కడ ఈ స్థలం చూశారు. సరే దీన్ని చేయొచ్చు అన్నట్టు బేరం ఆడారు. అక్కడ వీళ్ళు 4 లక్షలు అడిగారు. 4 లక్షలు అడిగిన దానికి 3 లక్షల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆవిడ బంగారం కూడా పద్దు పెట్టారు. పద్దు పెట్టి ఆవిడకి డబ్బులు ఇచ్చారు. దీనికి ఏం చేశాడు, దీంట్లో డాక్యుమెంట్ రైటర్ వేణుగోపాలరావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక ప్రొఫార్మా, ఏమైనా సర్టిఫికేట్ ప్రొఫార్మా ఒక ప్రొఫార్మా స్వాధీన పత్రం ఏ విధంగా ఉంటుందో ఆ పత్రాన్ని ఒక ప్రొఫార్మా తయారు చేశాడు. ఆ ప్రొఫార్మా తయారు చేసిన ప్రొఫార్మా నేను ఏం చేశాడంటే కోసూరు మహేశ్వరరావు అని మన రుద్రకోటేశ్వర ఆలయం దగ్గర ఒక ఇది ఉంటుంది, స్టాంప్స్ అండ్ స్టిక్కరింగ్ చేసే షాప్ ఉంటుంది. దాంట్లో ఈ స్టాంప్ అంటే మామూలుగా ప్రింట్ చేసుకునే స్టాంపులు కాకుండా కొంచెం ప్రింటింగ్ చేయడానికి వస్తుంది. ఎన్ను తహసీల్దార్కి టీఏ ఉంటుంది కదా క్యాపిటల్, అవన్నీ ఇలాగా వరుసగా సెట్ చేసి నేను రబ్బర్ పెడతాడు. అలా దాన్ని పట్టుకొని ఇంక్ ప్యాడ్లు ముంచి దాన్ని అలా గుద్దిస్తాడు. గుద్దిస్తే దానికి తహసీల్దార్ అలాగా ఆ విధంగా డాక్యుమెంట్ ఏదైతే వేణుగోపాలరావు తయారు చేసిన డాక్యుమెంట్ సురేష్కి ఇచ్చాడు, ఆ సురేష్ ఆ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి దాని మీద స్టాంపులు వేశారు. ఏంటని తహసీల్దార్ శ్రీకాకుళం అని, రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ చాపురం శ్రీకాకుళం అని, టౌన్ సర్వేయర్ శ్రీకాకుళం అని, అలాగా స్టాంపులు వేశాడు. స్టాంపులు వేసిన తర్వాత ఆ సంతకాలన్నీ కూడా ఇతనే సృష్టి చేశాడు. ఎవడు ఇతనికి ఇచ్చాడు, సురేష్ అన్నారు, మొండేటి సురేష్ అన్నారు. రెడీ సంతకం అంతా అయిపోయిందని అన్నారు. ఈ పొజిషన్ సర్టిఫికేట్ని వీళ్ళు ఇండివిజువల్గా ఇస్తే సర్వేయర్ నమ్మడని చెప్పి ఇండివిజువల్గా ఇవ్వడం తప్పుడు సర్వేయర్ కూడా నమ్మాలి కదా, నమ్మాలని చెప్పేసి ఒక ఫేక్ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేశారు. శ్రీకాకుళం తహసీల్దార్ తనకు మెయిల్ ఐడి లాగే క్రియేట్ చేశారు. ఏంటి అసలు యాక్చువల్గా శ్రీకాకుళం తహసీల్దార్ తనకి ఇదేంటి THASKLM.gov అని ఉంది. ఈడేం చేశాడు, మిగతాదంతా ఉంచేసి మధ్యలో శ్రీకాకుళం చూసి పెట్టి
ఇతను మెయిల్ క్రియేట్ చేశాడు. ఎవడిని క్రియేట్ చేసిన అతను కారపాటి అనిల్ కుమార్ అని ఇతను జూనియర్ అసిస్టెంట్. నీకు ఇచ్చాపురం ఎస్ఆర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఈయన ఇంతకుముందు మన శ్రీకాకుళంలో పనిచేశాడు, కొందూరులో పనిచేశాడు, అదేవిధంగా హెడ్ ఆఫీస్లో కూడా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఏదైతే ఈ మెయిల్ క్రియేట్ చేశాడో అతను తెలుగు తక్కువతనానికి ఆ మెయిల్కి ఇతరులకు పర్సనల్ మెయిల్ ఐడీస్ని దానికి లింక్ ఇచ్చాడు. లింక్ ఇస్తే దానికి వచ్చిన మొబైల్స్ ఇవన్నీ వస్తే మొత్తం మన దర్యాప్తులో పలానా మొబైల్ వాడాడని చెప్పి తెలిసింది. అతని ద్వారా 2 సార్లు పంపించాడు. ఒకసారి అంటే దొంగతనానికి వెళ్తేప్పుడు ఏది పెడితే అది పట్టుకొని తీసుకొచ్చేయడం వేరు, బంగారం ఏదో వీడేదో చూసుకొని తేవడం వేరు. వీడు ఏదో సర్వే నెంబర్ ఇచ్చాడు, ఆ సర్వే నెంబర్ మీద రిజిస్టర్ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏం తెలిసింది, ఇది 1 కాదు 2 అని తెలిసింది. మళ్ళీ 2 మీద ఇంకోటి తీసుకొచ్చాడు. యాక్చువల్గా 1 కాదు 2 కాదు, అది 3 అని. ఈ విధంగా పొజిషన్ సర్టిఫికేట్ ఒకటి ఎవరైతే వచ్చి రాజురామ్ ఉన్నదో ఆవిడ పెద్ద ఆవిడ అనేబుల్ టు మూవ్ ఆవిడ పేరుని ఓ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్ సర్టిఫికేట్ ఆధారంగా వజ్ర రవణమ్మ అనే ఒక ఆవిడ ఉంది, ఇప్పుడు ఎవరైతే చూశారో ఆవిడ పేరున కోడలు ఆవిడని బాగా చూస్తున్నందుకు గాను గిఫ్ట్ డీడీ ఆవిడ పేరుని ట్రాన్స్ఫర్ చేశారు. యాక్చువల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 48 లక్షలు ఎంత ఉంది మార్కెట్ వాల్యూ, ప్రస్తుతం దీని వాల్యూ ప్రకారంగా అయితే 3 కోట్ల సిల్వర్ ఉంది. అయితే 1,15,000 అంత అంటారు, మరి కొన్ని తెలుస్తుంది మనకు తెలియదు, కానీ సుమారు 3 కోట్ల వరకు కూడా దాన్ని చేశారు. ఎప్పుడైతే సేల్ డీడ్ చేసిన తర్వాత సర్వే నెంబర్ తప్పు అని చెప్పి సరికి మరొక ఫేక్ ఫోర్జరీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ ఆధారంగా మళ్ళీ సవర్ణ దస్తావేజు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్లు అందరికీ తెల్లంగి లక్ష్మీనారాయణ ఒక సాక్షి. ఈ సాక్షి అయిన తర్వాత ఏం చేశారంటే, మరి కోర్టు ఉంటే కదా ఆఫీసులు కానీ లేకపోతే ఇంకోటి ప్రజలు భయపెట్టడానికి మిగతా ఆఫీసులు కూడా ఒక ఫేక్ క్రియేట్ చేయడానికి ఫీర్ క్రియేట్ చేయడానికి ఏం చేశారంటే, వాళ్ళ సొంత చిన్నాన్నే ఎవరు కళ్యాణ్ రావు యొక్క చిన్నాన్నే తెల్లంగి లక్ష్మణరావు ఉన్నాడు. ఆ వాళ్ళ లక్ష్మణరావుకిను మరి మనం పత్రికా మిత్రుడు వచ్చారో లేదు కానీ మన చింతాడు బాలకృష్ణ వీళ్ళిద్దరు ఆ సైట్ మీదకి వస్తారని చెప్పేసి కోర్టులో వేసి ఒక పర్మనెంట్ ఇంజక్షన్ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికీ నేను తెల్లంగి లక్ష్మణరావు అదేంటే బాబు నీ పేరు మీద అదే సార్ నా పేరు మీద ఇంజక్షన్ చేయడం నాకేంటి సంబంధం సార్, నాకు నోటీసు రాలేదు ఏంటి సార్ అంటాడు. వీళ్ళిద్దరు పేరును తీసుకొచ్చి ఎవరైనా ఆఫీసులు కానీ వెళ్తే ఆ సైట్ మీద ఇంజక్షన్ ఉంది మీరు లేకూడదు అని చెప్పేసి ఆ పెద్ద అక్షరాలతో గోడ కనిపించారు. దాన్ని ఈ రకమైన ఇదంతా చేసి క్రియేట్ చేశాడు. అయితే ఏదైతే ఈ కారపాటి అనిల్ ఈ ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశాడో దాని మీద ఇప్పటివరకు 5 డాక్యుమెంట్లు పంపించాడు. పొజిషన్ సర్టిఫికేట్లు 5 డాక్యుమెంట్లు 5 పొజిషన్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి దాన్ని పంపించాడు. మరి 5 మరి ఎవరికి ఏమైందో ఏంటనేది ఇంకా దాన్ని దర్యాప్తు చేయవలసి ఉంది, వెరిఫై చేయవలసి ఉంది. 2 కాక మరో 3 2 కాకుండా 5 2 కాక 5 ఎగ్జిక్యూట్ అయ్యేలేదో తెలియదు. అవి ఎగ్జిక్యూట్ అయ్యేది ఇవన్నీ కూడా 25 అంటారు. ఇవి వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఏది పొజిషన్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి దాని ఆధారంగా సేల్ డీడ్ రవణం పేరును మార్చారు. ఎప్పుడైతే సర్వే నెంబర్ అది కాదని తెలిసిందో మళ్ళీ ఇంకో దీంట్లో మాత్రం క్లియర్ లేదు, అంత షార్ట్ కట్ అయిపోయింది. దాంట్లో రెవెన్యూ ఆఫీసర్ కౌంట్ సర్వే లేదు, ఓన్లీ తహసీల్దార్ సంతకం పెట్టేసి దాన్ని చేశారు. అయితే ఇక్కడ మేము ప్రజలకు అపీల్ చేయవలసింది ఏంటంటే, ఏదో ఇతరుల ఆస్తి కోసం పోరాడి ఈ పరికమాల పనులు కానీ చేసుకుంటే ఆస్తి ఎలాగా రాదు కదా, జైలుకి పోవడం అయిపోద్ది. అందువల్ల దయచేసి ఎవరు కూడా తమ ఆస్తి గురించి ఏదో లిటిగేషన్ పడింది ఇంకోటి అంటే దాని గురించి పోరాడొచ్చు, కానీ ఎవరో ఆస్తి కోసం లేనిపోయిన నకిలీ పత్రాలను క్రియేట్ చేసి ఆ ఆస్తి పత్రాల ద్వారా లిటిగేషన్కి వెళ్ళడం లేదా కోర్టులు ఆస్తిని ఆక్రమించాలని ఉద్దేశం గట్రా ఉంటే అది కరెక్ట్ కాదు. అది ఒకటి చూసుకోవాలి. మిగతా వాళ్ళు కూడాను ఎవరు ప్రాపర్టీ వాళ్ళు సేఫ్గా సెక్యూర్డ్గా చూసుకోవడం మంచిది. ఎక్కడో కొనేసి ఎక్కడ ఉంటే ఈ లోపు ఎవరో ఆక్యుపై చేసి మీద జరగడానికి అవకాశం ఉంది.